హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం చివరి అధ్యాయం 31 అధ్యాయంలో ఉన్నాము. సో నిన్న ఆల్మోస్ట్ కంప్లీట్ చేయాల్సింది, కానీ ఒక 2-3 శ్లోకాలు కొంచెం వివరించడానికి ప్రయత్నించడం వల్ల సమయం సరిపోలేదు నిన్న ముగించడానికి. సో అందువల్ల మేము మిగిలిన భాగాన్ని ఈరోజు మనం కంప్లీట్ చేస్తాము. సో 31 అధ్యాయంలో ప్రచేతలు వాళ్ళ రాజ్యాన్ని త్యజించారు. భార్యని కొడుకు సంరక్షణలో, దక్షుడికి సంరక్షణలో వదిలేశారు. జాజలి ఋషి స్థావరానికి వెళ్ళి వాళ్ళు పూర్ణత్వాన్ని సాధించారు భక్తిలో. తర్వాత వాళ్ళు ఆ విధంగా సాధన చేస్తూ ఉండగా నారదవారు రావడం జరిగింది. ఆయన్ని వారు కీర్తించి ఆయన దగ్గర విచారణ మొదలుపెట్టారు. వాళ్ళకి ముఖ్యంగా భక్తిలో అత్యున్నత స్థితిలోకి ఇంకా ఏ విధంగా ఎదగాలి అని ఆ విచారణ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి పూర్ణత చెందిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు విచారణ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువగా వాళ్ళు భావిస్తూ వాళ్ళు ఇంకా అధమస్థితిలోనే ఉన్నామని భావనలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు వేసిన ప్రశ్నే మళ్ళీ వేశారు. ఎందుకంటే కృష్ణ కథ ఎక్కడైతే ఉంటుందో ఎన్నిసార్లైనా సరే దాని గురించి వినడానికి పదే పదే అడగడానికి కూడా ఏమాత్రం వాళ్ళు సంకోచించరు అన్నమాట. వాళ్ళు దానికి నారదుల వారు చెప్తారు, మీరు ఏ మార్గం అయినా సరే, ఎన్ని సాధనైనా చేయండి, మనలో ఎన్ని గొప్ప గుణమైనా ఉండేవ్వండి, అవి భగవుడి యొక్క సేవలోకి ఉపయోగపడకపోతే అవన్నీ కూడా మనకి ఏ విధంగానూ అవి ప్రయోజనం చేకూర్చవు, మనకి ఉపయోగపడవు అని చెప్పేసి ఆయన భక్త సేవే అన్ని మార్గాలకి, అన్ని సాధనలకి, అన్ని గుణాలకి అది ఆ, వాటిని ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. అంతిమంగా ఆత్మసాక్షాత్కారమే లక్ష్యమే కాదు, ఆత్మసాక్షాత్కారాన్ని మించి భగవంతుని తృప్తిపరచడం, అది అదే అసలైనటువంటి లక్ష్యం ఉండాలి. కాబట్టి తన జీవితాన్ని తను అర్పించుకుంటాడు అన్నమాట. నిన్న ఈ శ్లోకాన్ని మనం కొంచెం వివరంగానే మనం మాట్లాడుకున్నాం. సో చెట్లో వేర్లకు నీళ్లు పోస్తే అందరికి మనం నీరు పోసినట్టే, అంటే అన్నిటికంటే కాండాలకి, కొమ్మలకి, రెమ్మలకి, ఆకులకి. అలాగే శరీరంలో కడుపులోకి మనం ఆహారం వదిలితే అన్ని అవయవాలకి మన శక్తినిచ్చినట్లే, భగవంతుడిని మనం పూజించినట్లయితే, ప్రత్యక్షంగా సంతృప్తిపరిచినట్లయితే దేవతల మొత్తాన్ని మనం తృప్తిపరిచినట్లని మనకి తెలిసింది. సో అన్ని పూజలకి, ఆరాధనలకి, సమస్తానికి ఏనా యోగ్యమైన వాడు భగవంతుడు మాత్రమే. అర్హత కలిగిన వాడు ఒక భగవంతుడు మాత్రమే. చాలా మంది వ్యక్తిగత పూజలు చేస్తూ ఉంటారు, ఓకేనా? తల్లిదండ్రులను పూజ చేస్తూ ఉంటారు, దేవతలను పూజ చేస్తూ ఉంటారు. రకరకాల స్థితుల్లో రకరకాల వ్యక్తుల్ని మన జీవితంలో వాళ్ళందరినీ ఆరాధిస్తూ ఉంటాం. కానీ వీళ్ళందరికీ మూలము, లేదా వీళ్ళందరూ ఆ గుణాలు కనబరిచింది భగవంతుడి యొక్క దయ వల్ల. కాబట్టి భగవంతుడు అర్హుడు అనమాట అన్నిటికీ. అది చెప్పిన తర్వాత మనం ఇంకా ప్రభువే, భగవంతుడే సమస్తానికి ప్రభువు. భౌతిక ఉద్గారాలకు అతీతుడు ఆయనే. అదే భౌతిక ఎన్నో మార్పులు ఉంటాయి, కానీ ఆ మార్పులు భగవంతుని ఏమి ప్రభావితం చేయవు. అతను వీటన్నిటికీ అతీతుడు. ప్రతి ఒక్క జీవిలో పరమాత్ముడు అతనే. కాబట్టి ఓకేనా, ఆయనతో మన గుణాత్మకంగా ఏకమై ఉన్నారని మనం భావించాలి. మనం అందరం కూడా ఆయన భక్తితో సేవలోనే ఉండాలి. సో ఇది కూడా మనం వివరించుకున్నాం. అందరి జీవులపై దయ చూపుతూ, ఉన్న వాటితో తృప్తి పడుతూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఉన్నట్లయితే భగవంతుని త్వరగా మనం తృప్తిపరచవచ్చు. సో నారద వారు ఇక్కడ 3 సూత్రాలు చెప్పాడు అనమాట. సో జీవులందరి పట్ల దయ చూపించడం, మనతో పాటు ఉండే భక్తుల మీద మనం దయ చూపించాలి. అలాగే భక్తులే కాదు, సమాజంలో ఉన్న వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు లేదా శత్రువుల మీద కూడా మనం దయ చూపించాలి ఈ స్టేట్మెంట్ ప్రకారంగా. అంతేకాదు, జంతువుల మీద కూడా మనం దయ చూపించాల్సింది, చెట్ల మీద దయ చూపించాల్సింది.
ఉన్న వాటితో తృప్తి పడుతూ ఉండాలి. ఉన్న వాటితో. అందుకనే ఉత్సాహం, నిశ్చయ ధైర్యం కంటే ముందర మనం ప్ర- ఆ, అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ అంటే అనవసరమైన కూడబెట్టుకోవడం, అనవసరం వాటి గురించి ప్రయాస, ఎక్కువ కష్టపడడం, అధికంగా మాట్లాడడం, వీటి వల్ల మన భక్తిలో మనం పతనం అవుతాం. ఇక్కడ ఏం చెప్పాడు, ఉన్న వాటితో సర్దుకొని జీవించడం, తృప్తి పడడం. తద్వారానే మన సమయాన్ని ఎక్కువ భక్తిలో మనం ఆ, నిమగ్నం చేయొచ్చు. అలాగే ఇంద్రియాల్ని నిగ్రహించుకున్నట్లయితే త్వరగా మనం భగవంతుని తృప్తిపరచచ్చు అంట. సో ఈ రోజు క్లాస్లోకి వెళ్తే, భక్తులు భౌతిక కోరికల నుండి పవిత్రమై మానసిక కల్మషాల నుండి విడుదల పొంది భగవంతుని భావనతో ప్రార్థించగలరు. భగవంతుడు భక్తుల వశంలోకి వెళ్ళి వారిని ఎప్పటికీ వదలరు. ఎవరైతే భౌతిక కోరికల పట్ల వాళ్ళు పవిత్రమవుతారో అంటే ఇంకా వాళ్ళకి ఇంకా భౌతిక కోరికలు అనేది పూర్తిగా వాళ్ళు నశించిపోతాయి. కోరికలు ఉంటాయి, అదేది ఆధ్యాత్మిక కోరికలు ఉండొచ్చు, కానీ భౌతిక కోరికలు ఉండకూడదు. అంటే స్వార్థపూరితంగా నేను, నాది, నా వాళ్ళు అవును. అలాగే మానసిక కల్మషాల నుండి విడుదల పొందాలి. మానసిక కల్మషాలు అంటే కామ, క్రోధ, మోహ, మద మాత్సర్యాలు, వీటి నుంచి కల్మషాల నుండి పొంది భగవంతుడి భావనతో ప్రార్థించగలరు. అట్లా ఎవరైతే ఉంటారో, ముందు చెప్పినట్టుగా, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దయ చూపుతూ ఉన్నవాటితో తృప్తిపడుతూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ, అలాగే అంతర్గతంగా మనలో అంతర్గతంగా భౌతిక కోరికల్ని, అలాగే మానసిక కల్మషాలని, వీటిని ఎవరైతే ఒక పవిత్రం చేసుకుంటారో లేదా వాటి నుంచి విడుదల పొందుతారో, భగవంతుడిని భగవంతుడిని అనే భావనతో ప్రార్థించగలరు. వాళ్ళు అటువంటి వాళ్ళకి భగవంతుడే వశమైపోతారంట. అండ్ వాళ్ళు ఎప్పటికీ ఇంక వదలంట భగవంతుడు. వాళ్ళని అస్సలు వదిలే ప్రసక్తే ఉండదంట. మనం 9వ అధ్యాయం భగవద్గీతలో 9వ అధ్యాయం 31వ శ్లోకంలో కృష్ణుడు కదా, నా భక్తులు ఒకవేళ తప్పులు చేసినా సరే, అది ఒక విధంగా చెప్పాలంటే అది యాదృచ్ఛికంగాను లేదా అది అనుకోకుండానో తెలియకుండా జరిగినటువంటి పొరపాట్లు అయితే ఉంటాయో, అవి చూసి అవి 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 మనం చూసినప్పుడు లేదా అవి ఆ, మన దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళని మనం పాపాత్ములుగానో దుర్మార్గులుగానో మనం పరిగణించరాదంటాం. ఎందుకంటే వాళ్ళు ధర్మం మీద నిలబడ్డారు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా శీఘ్రంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ యథార్థ స్థితికి వాళ్ళు వచ్చేస్తారు. అంటే వాళ్ళు వదలట్లే భగవంతుడు. మనం తప్పులు చేసినా కూడా, భక్తులు తప్పులు చేసినా కూడా, అది వాళ్ళు తెలియకుండానో, వాళ్ళు లేదా పాత వాసనలో కొంచెం ఆవేశంలోనో లేదా అప్పటికప్పుడు ఉద్రేకం అయ్యో ఏదో సడన్గా జరిగిపోయి ఉంటుంది అది. కానీ తను భగవంతుడి పట్ల తను చూపించినటువంటి ఆ ప్రేమ అయితే ఉందో, అనురాగం అయితే ఉందో, దాన్ని భగవంతుడు పరిగణలో తీసుకొని తన వాళ్ళని వాళ్ళు తను కాపాడుకుంటున్నాడు, లేదా వీలైతే తన వాళ్ళని తను మార్చుకుంటాడు కావాలంటే. ఒక విధంగా భక్తిలో ఈరోజు మనకి కష్టాల్లాగా కనిపించే ప్రతిదీ కూడా ఆ యాక్చువల్ కష్టాలు కాదు. మనకి కష్టాల్లాగా కనిపించేదంతా కూడా భగవంతుడు మనల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు వదులుకోవడం ఇష్టం లేదు భగవంతుడికి. అంటే మనల్ని మార్చే తెరవనుకుంటున్నాడు మనల్ని. అంటే మనం ఎంత త్వరగా మారితే మన అంత త్వరగా ఆయన ఆయన ధామానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనకేమైనా అవకాశాలు మనం తీసుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో కల్పిస్తాడు భగవంతుడు. ఎందుకని ఆ పరిస్థితులతో వల్లైనా సరే మనం భగవంతుడి యొక్క తోడు, భగవంతుడి యొక్క రక్షణ కావాలని ఇంకా భగవంతుని గట్టిగా పట్టుకుంటామని. అలా జరిగినప్పుడు భగవంతుడితో తనకున్న సంబంధం పెరుగుతుందని, భగవంతుడి యొక్క అసలైన భావం తనకి అర్థమవుతుందని. సో ఖచ్చితంగా కర్మల కంటే కూడా భగవంతుడు మనల్ని మార్చడానికి ఎక్కువ ప్రయత్నిస్తాడు. ఏంటా మార్చడం అంటే లోపల ఉన్నటువంటి భౌతిక కోరికలు కావచ్చు, మానసిక కల్మషాలను, వాటి నుంచి మనం విడుదల కావాలని చెప్పేసి. అసలు కష్టాలు అంతా కూడా సామాజికమైనటువంటి లెవెల్లోనే అది కష్టాలన్నీ కూడా. ఆధ్యాత్మికమైనటువంటి లెవెల్లో
ఆ స్థితిలో అసలు కష్టం అనేది పాయింట్ అని లేనే లేదు. ఎందుకంటే ప్రతిదీ నేను భగవంతుని అర్థం చేసుకునే మనస్తత్వం నాకు ఏర్పడిపోయింది. ఇప్పుడు కూడా మనం మనుషులందరినీ అర్థం చేసుకునే మనస్తత్వం మనకి ఏర్పడింది అనుకోండి. మనం ఎవరిని కూడా తప్పు పట్టం అసలు. లేదా మనకి పలానా వాళ్ళ వ్యక్తి వల్ల మనకు అన్యాయం జరిగిందని మనం అసలు ఎప్పుడు కూడా అనుకోమన్నమాట మనం. సో ఎప్పుడైతే మన వ్యక్తుల్ని వేరుగా మనం పరిగణిస్తామో, లేదా వేరే వేరే దృష్టిలోంచి మనం చూస్తామో, అప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ మనకి కష్టంగా అనిపిస్తాయి. అదే మన అనే భావన మన అందరిలోకి అందరి పట్ల మనకి ఏర్పడింది అనుకోండి. అప్పుడు మనకి ఎవరిని మనం దూషించము లేదా ద్వేషించము మనం. సో కాబట్టి భగవంతుడు మన మనకి 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 కల్పించే కొన్ని పరిస్థితులు ఎస్పెషల్గా భక్తుల జీవితాల్లో భగవంతుడు మనకి మన యొక్క స్వభావాన్ని మార్చడానికి గతంలో మన అలవాట్లు మన ఇష్టాలు ఇవన్నీ కూడా మనల్ని ఈరోజు ఈ దుస్థితిలో పెట్టడం జరిగింది. వాటిని వాటికి తగినట్టుగా గత వాసన తగినట్టుగా మనం ఇప్పుడు నడుచుకుంటూ ఉన్నాం. దానివల్ల మనం ఏమవుతున్నాం? భక్తికి దూరం అవుతూ ఉంటాం మనం. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? మన భక్తుల సాంగత్యంలో ఉంటూ భక్తుల ద్వారా మనకి ప్రేరణ ఇస్తున్నాడు. భక్తుల ద్వారా మనకి కరెక్షన్స్ ఇస్తున్నాడు. భక్తుల ద్వారా మనకి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. అన్నీ ఇస్తున్నాడు. భక్తుల ద్వారానే మనకి సమస్యలు కూడా ఇస్తున్నాడు. సో ఎవరెవరు ఆహ్, ఎవరెవరికి తగినట్టుగా వాళ్ళకి అవి వస్తూ ఉన్నాయి ఇక్కడ. ఉద్దేశ్యం ఏంటి అనంటే, మనము ఆ పరిస్థితి నుంచి తప్పించుకోకుండా ఆ పరిస్థితిని ఎదుర్కొని మనం ఏదైనా మారాలి అనుకుంటే, మార్చుకోవాలి అనుకుంటే, కృష్ణుడు చెప్పినటువంటి ఈ గుణాల్లో నేను ఇంకా ఈ గుణాలు పెంపొందించుకోవాలి అని ఉంటే, ఈ పరిస్థితులే మనల్ని ఆ గుణాలని మనలో పెంపొందించేలాగా మనల్ని తయారు చేస్తాయన్నమాట. సో, భక్తుల సాంగత్యంలోనే ఉండాలి అన్న ఒక ప్రతిపాదన ఏదైతే మన ఆచార్యులు చేస్తారో, ఉండాలి అన్న దాంట్లో ఆచార్యులు ఊరికే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు వాళ్ళు. ఉండాలి అని అంటే దానివల్ల మనకి ఎంతో ప్రయోజనం పొందబోతుంది. మొదట్లో మనకు ప్రయోజనం ఏమీ లేనట్టుగా మనకు కనబడుతుంది. ప్రతి ఒక్కరు మనకి వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ వాళ్ళ మధ్యలోనే మనం ఉంటే మీరు చెప్పినట్టుగా కాలం గడిచే కొద్దీ వాళ్ళు అసలు వాళ్ళ నుంచి మనం మంచి గుణాలు మనం చూసే అవకాశం మనకు కనబడుతుంది. స్టార్టింగ్‌లో ప్రతి ఒక్కరిని మనం వచ్చింది అందరిలో లోపాలు చూసేటువంటి ప్రవృత్తి నుంచి మనం వచ్చాం కాబట్టి భక్తుల సంగతిలోకి వచ్చినా కూడా అదే ప్రవృత్తితోనే మనం ఉంటాం. అందుకే లోపాలు ఎక్కువ చూడడానికి మనకు గతంలో అలవాటు పడి ఇప్పుడు కూడా లోపాలు చూసి మొదట్లో ఘర్షణలు ఎక్కువ కనబడతాయి. కానీ వాళ్ళతోనే మన సమయం గడిచిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని చూసి, ఆ మంచితనంలోంచి మనం ఏదైనా నేర్చుకోగలమా అని చెప్పేసి ఆ దృష్టి మాత్రమే మనలో పెరుగుతుంది. అలా పెరగాలి. అలా పెరిగినట్లయినే మనం భక్తుల సాంగత్యం మనం ప్రయోజనం పొందినట్టు. లేదా మనకి ఇంకొక రకంగా కూడా భగవంతుడు నేర్పించొచ్చు. పలానా భక్తుల సాంగత్యంలో కొంతమంది ఆహ్, కొన్ని విషయాలు చాలా కష్టంగా ప్రవర్తిస్తున్నట్లయితే మనకు ఒక లెసన్ ఇస్తున్నాడు భగవంతుడు. నేను మాత్రం నా జీవితంలో ఈ విధంగానే మాత్రం నేను ప్రవర్తించకూడదు. నేను తెలుసో తెలియక మాత్రం నేను ఇటువంటి గుణాలు లేదా ఇటువంటి ప్రవర్తన నేను ఎప్పుడు కూడా ఇతరులకు నేను చేయకూడదు. అది కూడా మనకు ఒక పాఠమే. ఒక ఒక పరిస్థితి నుంచి లేదా ఒక వాతావరణం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అక్కడ. కానీ ప్రతి ఒక్కరు మనకు అవసరమే. మరి సో ఒక సందర్భంలో మనకు తెలుస్తుంది. కొన్ని విపరీత భావాలు ఉన్నటువంటి కొంతమంది భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండి కూడా ఉండుండొచ్చు. కానీ మనకి ఆ భక్తుల సాంగత్యం వదలాలనే మనకి ఫీలింగే లేదు కదా మనకి. ఎందుకనంటే భగవంతుడు మనల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకే మనకి ఆ యొక్క ఆలోచన రానియట్లే మనకి. అంటే భగవంతుడు ఎప్పటికీ వాళ్ళని వదలరు అన్న పాయింట్ ఇదే అన్నమాట. లేదా అదే విధంగా మనకి భక్తుల సాంగత్యం పక్కన పెట్టండి.
మనకి కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి ఇక ఇంట్లో కానీ సమాజంలో కొన్ని సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వేరే వాళ్ళ వల్ల కూడా. అయినప్పటికీ కూడా భక్తి వదలాలనిపించట్లేదు. ఎందుకు? ఎందుకంటే భగవంతుడు వాళ్ళు వదులుకోదలుచుకోలేదు కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటే భగవంతుడు భక్తుల వశంలోకి వెళ్ళి వారిని మాత్రం ఎప్పటికీ వదలరు అనమాట. ఎస్పెషల్గా భగవంతుడికి మనం భక్తిలో సిన్సియర్గా సీరియస్గా ఎదుగుతున్నాం. ఎస్, తప్పులు చేస్తూ ఉండొచ్చు. కానీ దానికంటే మొదలు ఏం చేస్తున్నాడు? ఎంత ఇంకా వాళ్ళు సాధనని పెంచుకున్నారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని ఆందోళనలు ఉన్నా కూడా. కాబట్టి ఇతరుల సిన్సియారిటీ ఉంది. కానీ పోనీలే, గత ఇబ్బందుల వల్ల అతను కొంచెం కింద మీద పడుతున్నాడు, పర్వాలేదు. బట్ ఏదో ఒక విధంగా నాతోనే ఉండి నాకేదో చేయాలనుకుంటున్నాడు కదా, దాన్ని కృష్ణుడు గట్టిగా పట్టుకొని వాళ్ళని వదలకుండా చూసుకుంటాడు, భక్తిని వదలకుండా చూసుకుంటాడు. భగవంతుడి భక్తులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు భౌతిక సంపద లేని వాళ్ళుగా ఉంటారు, కానీ భక్తిలో మాత్రం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంటారు. సామాజికంగా చూస్తే వాళ్ళకి అసలు అంత పేదరికంలో ఉంటారు. వాళ్ళు పెద్ద చదువు రాకపోయి ఉండొచ్చు, ఇతరుల కంటే కూడా పెద్ద చదువు రాకపోయి ఉండొచ్చు, పెద్ద సంపద లేకపోయి ఉండొచ్చు, పెద్దగా ఇతరులలాగా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ భక్తిలో మాత్రం ఎంతో ఆనందం పొందుతున్నారు. కాబట్టి భగవంతుడు అట్లాంటి భక్తుల యొక్క కార్యములకు ఎప్పుడు సంతోషపడతా ఉంటారు. వాళ్ళు చేసే కార్యాల పట్ల తృప్తి పడుతూ ఉంటారు. కానీ అభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భౌతికంగా ఎంతో విద్య చాలా ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, సంపద ఉండొచ్చు. కానీ కామ్యకర్మలు అంటే కోరికల కోసం వాళ్ళు ఎన్నో కార్యాలు చేస్తుండొచ్చు. కానీ వాళ్ళు భక్తులు నిందించడం వల్ల వాళ్ళ భక్తిని ఎంత చేసినా స్వీకరించరు అన్నమాట. వాళ్ళ భక్తి వాళ్ళు వేల కోట్లు దానాలు చేయొచ్చు గాక, లేకపోతే వాళ్ళు గొప్ప గొప్ప శ్లోకాలు వర్ణిస్తూ ఉండొచ్చు గాక వాళ్ళంతా. ఓకే. అట్లాగే ఆ, వాళ్ళ దగ్గర కావాల్సినంత పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు గాక, కానీ వాళ్ళు ఏం చేసినా సరే భగవంతుడు అసలు స్వీకరించడు. ఎందుకంటే కృష్ణుడికి మన దగ్గర కొత్తగా డబ్బులు అవసరం లేదు. కానీ ఆ డబ్బులు ఏ భావంతో ఇచ్చామనేది కావాలి. అంటే మెయిన్ హృదయంలో ఏమి ఆలోచిస్తూ ఇస్తున్నావు? కష్టంగా ఇస్తున్నావా, లేకపోతే లోపల అహంకారంతో ఇస్తున్నావా, నేను కాబట్టి ఇస్తున్నావా, అది ఇబ్బంది పడుతూ ఇస్తున్నావా, లేకపోతే ప్రేమతో ఇస్తున్నావా? నేనేందండి ఇచ్చేది? అది భగవంతుడిది, భగవంతుడికే ఇస్తున్నాను, దానికి నేను గర్వపడేది ఏముంది ఇక్కడ అనే భావంతో ఇస్తున్నావా? భక్తులు ఏది చేసినా సరే వాళ్ళకి ఇవన్నీ లేకపోయినా ఉన్న వాటిని ప్రేమతో పెడతారు కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటాడు భగవంతుడు. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నారు, శబరి ఉన్నారు, విదురుడు లేదా విదురాని ఉన్నారు. వాళ్ళకి విదురుడు విదురాని వాళ్ళు అట్టుపడి తొక్కేసిన తొక్క తింటున్నాడు. కానీ వాళ్ళని ఏమాత్రం ఆపట్లేదు. తొక్కిస్తున్నావు చూసుకోండి అని అసలు ఆపల వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని చూస్తూ వాళ్ళు మైమరిచిపోయి ఆ ఇదిలో వాళ్ళు ఏమిస్తారో వాళ్ళకే తెలియట్లేదు. అంటే భగవంతుని చూసి మైమరిపించే అంత భక్తి వాళ్ళు ఉంది. ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాగే శబరి ఆమె రుచి చూసి ఇస్తా ఉంది. సుధాముడు, కుచేలుడు ఇంత పెద్ద పంచపక్షి పెట్టారు, నాకు పెట్టారు, నేను చూడు ఎలాంటి ఒక అటుకులు నేను తీసుకువచ్చానో, అసలు నేను వాళ్ళని అవమానించినట్టు అవుదా, అయినా ఇటువంటి టైంలో వాళ్ళకి ఇవ్వకపోవడమే మంచిదిలే అని ఎంతో లోపల తను అనుకుంటాడు. కానీ కృష్ణుడే అది పనిగా పోయి లాక్కుంటాడు అనమాట. ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. అందుకని పత్రం పుష్పం ఫలం తోయం యోమా భక్త్యా ప్రయచ్చతి. నువ్వు పెట్టే నీళ్ళైనా పెట్టాడండి, కానీ అది
ప్రేమతో పెడుతున్నామా లేదు? ఎందుకంటే మనం చేసే ఏది కూడా భగవంతుడికి ఇంతకుముందు ఎవరు చేయనిదేం కాదు. చాలా మంది చేస్తూ ఉన్నారు, చేశారు, చేస్తున్నారు, చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సో మన దగ్గర నుంచి ఆయన కావాల్సింది ఏంటంటే లోపల ఏ భావంతో మనం చేస్తున్నాము, అది సేవ అయినా కావచ్చు, మనం ఒక దానం చేసినా కావచ్చు, ఒక పూజ చేసినా కావచ్చు, ఏది చేసినా సరే. అలాగే ప్రసాదం మనం తీసుకునేటప్పుడు కూడా ఏ భావంతో ప్రసాదం తీసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కటి మనం చూస్తే గనక భక్తుల దగ్గర నుంచి తాను తీసుకునేది మాత్రం ప్రేమతోనే తీసుకుంటున్నాడు. ఏం తీసుకున్నా కూడా ప్రేమ ఉంటేనే తీసుకుంటాడు. సో మనం వంటలు వండొచ్చు, గొప్ప గొప్ప పలహారాలు మనం చేసి ఇవ్వచ్చు. కానీ మళ్ళీ అక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని అంటే దాంట్లో ప్రేమ ఉందా లేదా మాత్రం టెస్ట్ చేస్తాడు, చూస్తాడు. సో మనం ఆ వంటలు వండి పైన తులసి వేస్తే తీసేసుకున్నాడని అర్థం కాదు. తులసితో పాటు మనం అది ఏ భావంతో చేస్తున్నాం అనేది. అట్లానే ఇక్కడ చూస్తే కనుక ఆత్మారుడైన భగవంతుడు భక్తులపై ఆధారపడడానికి సిద్ధపడతాడే గాని లక్ష్మీదేవిని, దేవతలను, రాజులను కూడా పట్టించుకోడు. అలాంటప్పుడు ఒక కృతజ్ఞుడైన వాడు ఎందుకు భగవంతుని పూజించడు? ఆత్మారాముడైన భగవంతుడికి ఆత్మారాముడు, భగవంతుడు సాక్షాత్ ఆత్మారాముడైన అంటే ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశించేది ఏమీ లేదు. వేరే వాళ్ళు ఇస్తే దానిపై ఆధారపడాలన్న అవసరం ఆయనకి అసలేనే లేదు. అయితే భక్తుల మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తాడు. భక్తుల మీద అంటే భక్తుల దయ మీద ఆధారపడడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. యశోదమాత ఎప్పుడెప్పుడు నాకు పాలు ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఆయన వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఉండేది పాల సముద్రంలో ఉన్నాడు ఆయన. అంతే భక్తులు తనని ఆట పట్టిస్తారో, తనని ఏ విధంగా వాళ్ళలో ఒక వ్యక్తిగా తను చూసుకుంటాడు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మొత్తాన్ని నెరవేర్చడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు, కేవలం వాళ్ళ ప్రేమ కోసం. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే భక్తులపై ఆధారపడడానికి సిద్ధపడతాడే కానీ లక్ష్మీదేవి మీద కూడా సిద్ధపడ్డాడు, దేవతల మీద ఆధారపడ్డాడు. ఇంకే హోదా ఉన్న, పెద్ద పేరు ప్రఖ్యాతులున్న, సంపద ఉన్న ఏ రాజుల మీద కూడా అసలు పట్టించుకోడు అసలు వాళ్ళని. శుద్ధ భక్తుడు అంటే భగవంతుడి తప్ప తనకి ఇంకేమీ నాకు ఇంక వేరే లోకం లేదు, నాకు వేరే దిక్కు లేదు, నాకు సర్వము ఆయనే అనే భావంలో వెళ్ళడం. అట్లాంటి వాళ్ళ దగ్గర భగవంతుడు పిలిచి మరీ చేపించుకుంటాడు, వాళ్ళకి వశమైపోతాడు. అందుకే అంటారు కృష్ణుడు ఏమనే సరే కానీ భక్తిని అంత సులభంగా అయ్యాడు. అంటే భక్తిని కానీ ఇచ్చాడు అంటే తను వాళ్ళకి ఆయన శరణాగతి పొంది వాళ్ళు ఏ చెప్తే అది చేయాలి. అందుకని అడుగడుగున మనం భగవంతుడి పట్ల గతంలో కంటే ఇప్పుడు మనకి ఇష్టం పెరిగిందా, మనకి ఆయన్ని ఇంకా ఇంకా ఆయన సేవ చేసుకోవాలని లోపల ఆతృత పెరిగిందా, ఈ ఈ గుణాలు మనం గమనించుకుంటూ ఉండాలి. భక్తులపై ఆధారపడడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడ్డా అసలు. తాను అటువంటి ప్రేమకి ఎప్పుడు దాసుడైపోతుంటాడు. నందమహారాజ్ చెప్పులు మోస్తున్నాడు, అర్జునుడికి డ్రైవర్ అవుతున్నాడు. పాండవులు ఏది కోరుకుంటే ఆయన దాన్ని నెరవేరుస్తున్నాడు. దూతగా కావాలంటే దూతగా నెరవేరుస్తున్నాడు, స్నేహితుడు కావాలంటే స్నేహితుడు అనుకుంటున్నాడు, డ్రైవర్ కావాలంటే డ్రైవర్గా అవుతున్నాడు. ఏది కోరుకుంటే అది అవుతున్నాడు. మనం 7వ స్కందంలో మనం చూడబోతాం అన్నమాట. ప్రహ్లాదుడి యొక్క అదృష్టాన్ని చూసి, అంటే సాక్షాత్తు ప్రహ్లాదుడి కోసం ఒక అవతారమే వచ్చిందబ్బా అని చెప్పి ధర్మరాజు లోపల లోపల భగవుడి యొక్క దయాగుణాన్ని ఒక పక్క తాను తెలుపుతూ
ఒక్కడి కోసం ఒక అవతారమే వచ్చిందే అసలు. ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడు అబ్బా అసలు. వాళ్ళల్లో ఆయనతో పోల్చుకుంటే అసలు మనం ఏమాత్రం పనికి వస్తాము అని చెప్పి ధర్మరాజు నారదుల వారితో అంటున్నారు. చూడండి, ఎంత గొప్ప ఎంత గొప్ప ఆ, లక్షణం ఇది. ఇంకో భక్తుడికి ఆ భాగ్యం దక్కిందని ఈర్ష్య కలగట్లేదు ధర్మరాజుకి. అస్సలు ఈర్ష్య కలగట్లేదు. అంటే మాకంటే ఇంత గొప్పగా చేశాడా ప్రహ్లాదుడు? ప్రహ్లాదు ముందు మేమెంత అసలు. ప్రహ్లాదుడు ఎంత చేశాడు అంటే తన కోసం భగవంతుడే ఆ, ఆ, ఆవిర్భవించాడు స్తంభం నుంచి. దానికి నారదుల వారు ఏమంటారంటే ధర్మరాజుని చూసుకొని, నాయన ప్రహ్లాదుడి కోసం ఒక్కసారే వచ్చి ఒక్కసారే దర్శనమిచ్చి ఒక్కసారే ఆయనకి ఆయన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చి వెళ్ళిపోయాడు అని నారదుల వారు చెప్తూ, అసలు మీకెంత చేశాడు తెలుసా భగవంతుడు మీకు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దూతయ్యాడు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్- మీకు స్నేహితుడయ్యాడు. మీకు మీతో పాటే ఉండి మీతో పాటే అన్నిటినీ తాను మీకు అన్ని రకాలుగా మీకు చేసి పెడుతూ వస్తున్నాడు. మీకోసం కనీసం డ్రైవర్ అయిపోయాడు. అంటే ప్రహ్లాదుడు కోసం ఒకసారి వచ్చి కనిపించి ఆయనకి కావాల్సినది తీర్చేసి వెళ్ళిపోయిన భగవంతుడు ప్రహ్లాదుడు కోసం ఒకసారే వచ్చాడు అంతే. కానీ భగవంతుడు నిత్యం మీతో పాటే ఉన్నాడు అని అంటే మీరు ప్రహ్లాదుడి కంటే ఏమాత్రం తక్కువ? అంటే ఆల్మోస్ట్ మీతో పాటే ఆయన జీవించాడు. మీకు ఎప్పుడెప్పుడల్లా కష్టం ఉన్నప్పుడల్లా వచ్చాడు ఆయన. మీకు అవసరమైనప్పుడల్లా ఆయన చేయవలసినంత చేశాడు. ఆయన నా హోదా ఏంది, నా స్థాయి ఏంది అని ఎక్కడ కానీ ఎప్పుడు కానీ అసలు ఆయన అనుకోలేదు అసలు. అలాంటప్పుడు మీరు గొప్పవాళ్ళ ప్రహ్లాదు గొప్పవాళ్ళ? మీ- మీతో భగవంతుడు మీతో గడిపాడు. మీరు ఈ భూమి మీద ఉన్నంత వరకు మీతో గడిపాడు, మిమ్మల్ని కాపలా కాసుకుంటూ ఉన్నాడు, మిమ్మల్ని రక్షించుకుంటూ ఉన్నాడు. మీకోసం ఆయన ఏమని అయ్యాడు? ఏ స్థ- ఏ ఏ స్థానమైనా తీసుకున్నాడు. అంటే భక్తుల కోసం మాత్రమే భగవంతుడు వాళ్ళపై ఆధారపడడానికి ఏమాత్రం ఆ, ఆయన అంటే మొహమాట పడడానికి అవకాశం లేదు. అలాంటి భగవంతుడు ఎవరు మాత్రం పూజించడు? భగవుడి గురించి ఇంత తెలుసుకున్నవాడు భగవంతుని పూజించకుండా ఇంకెవరిని పూజిస్తాడు అసలు? ఇవి తెలియకనే భగవంతుడి యొక్క గుణగణాలు ఏంటి, భగవంతుడి యొక్క హృదయం ఏంటి, భగవంతుడు చేయాలి అనుకుంటే ఆయన మన కోసం ఏ స్థాయిలో చేయగలుగుతాడు, ఇవన్నీ నిజంగా మనకు తెలిస్తే అంత దయగల భగవంతుడిని ఎవరు మాత్రం వదులుకుంటారు? వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడతారు? మరి ఆ గుణగణాలు తెలుసుకోవాలంటే వచ్చి వచ్చి వినాలి కదా, రోజు నిత్యం భాగవతం వినాలి కదా. నిత్యం భాగవతం వింటూ ఉంటేనే కదా భగవంతుడి యొక్క గుణగణాలు తెలుస్తేనే కదా మనం అటువంటి వ్యక్తికి మనం ఎందుకు దాసుడు కాకూడదు, అటువంటి వ్యక్తికి మన జీవితాన్ని ఎందుకు అర్పించకూడదు అనే భావన కలుగుతుంది. రోజు వింటేనే కదా అది. మనం కూడా ఎవరి పట్ల మనం ఆకర్షింపబడ్డాము అంటే ఈ సమాజంలో ఖచ్చితంగా వాళ్ళ గుణాలు ఏదో ఒకటి మనకంటే బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మనం ఆకర్షింపబడ్డాం మనం. అది ఎవరినైనా సరే, మన ఒక సినిమా స్టార్ ఫ్యాన్స్ అయినా కావచ్చు, లేదా ఒక స్పోర్ట్స్ స్టార్ ఇదైనా సరే, ఒక 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 సామాజికవేత్త యొక్క మన అభిమాని అయినా సరే, లేదా మన ఇంట్లో వాళ్ళు లేకపోతే మన బంధువుల్లో ఎవరో ఒకరిలో మనకంటే గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళ గురించి మనం మంచిగా చెప్తున్నాం, లేదా వాళ్ళకి ఏదైనా కావాల్సింటే మనం చేస్తున్నాం.
అలాగే మన భగవంతుడికి ఉన్న గుణాలన్నీ మంచివే కదా, అన్నీ గొప్పవే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు వాటి గురించి మనకు తెలియదు అంతే. ఎందుకు తెలియలేదు? మనం వినలేదు, లేదా మనం చదవలేదు. మనం ఈ ఒక నియమం పెట్టుకోండి కదా, రోజు నేను వినాలి భగవాన్ గురించి, నేను వినాలి, రోజు నేను భగవాన్ నేను చదవాలనుకున్నాను అనుకోండి. మన గుణాలు ఆయన గురించి తెలుసుకునే కొంది అటువంటి భగవంతుడికి ఎందుకు నేను నేను రోజు నేను చెయ్యాలి అనే ఉత్సాహం, లేదా తెలియకుండా ఒక పెద్ద బాధ్యత మనం తీసుకుంటాం మనం. లేకపోతే మనం భగవంతుని గురించి తెలుసుకోకపోతే, ఆయన గుణగణాలు కానీ మనం తెలుసుకోలేకపోతే, మనం ఎప్పుడు కూడా ఆ, ఆయనకి సరెండర్ కాకుండా మిగతా ఈ సమాజంలో ఉన్న అందరికీ మేము శరణాగతులు అవుతాం మనం. ఆయనకంటే మించి ఇక్కడ ఎవ్వరు ఏ స్థితిలో కూడా మనల్ని ప్రేమించలేరు, మనల్ని రక్షించలేరు. ఈ విధంగా మైత్రేయుడు చెప్పి, నారదుల వారు ఈ విధంగా ఆ యొక్క ప్రచేతల యొక్క ఆ ఆ సమూహంలో నారదుల వారు వాళ్ళకి తగిన ఆ, తగిన విధంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వేయిన సమాధానం చెప్తూ ఇది ముగుస్తాడు అనమాట మైత్రేయుడు. కాబట్టి ఈ విధంగా మనం 4వ స్కందంలో ఫస్ట్ 3వ స్కందంలో ప్రారంభమైనటువంటి స్వయంభువ మను యొక్క వాళ్ళ సంతానం 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు. సో 3వ స్కందంలో ఒక అమ్మాయి దేవహూతి గురించి చెప్పిన తర్వాత, ఆ తర్వాత మిగతా 2 అమ్మాయిల గురించి ప్రసూతి, ఆకుతి, ప్రసూతి. ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ అమ్మాయిల్లో ఉన్నటువంటి వాళ్ళ సంతానంలో ఉన్నటువంటి సతీదేవి గురించి, శివుడు గురించి, తర్వాత దక్షుడు గురించి ఇవన్నీ వచ్చాయి. సో అలా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకుంది ఎవరి గురించి? అబ్బాయిల గురించి. ప్రియవ్రత్ పెద్దవాడు, ఉత్తానపాద చిన్నవాడు. అయితే ప్రియవ్రత్ అసలు ఆయన జీవితం గురించి చెప్పక ముందరే ఉత్తానపాద గురించి చెప్పడం ప్రారంభించాడు. ఉత్తానపాద ఉత్తానపాద గురించి ఎందుకు తీసుకున్నాడు త్వరగా ఫస్ట్ అంటే, ఎందుకంటే ఆ యొక్క వంశంలో ధ్రువుడు వచ్చాడు కాబట్టి, ఆ ధ్రువుడు భగవంతుడిని అతి చిన్న వయసులో తక్కువ సమయంలో దర్శించుకున్నాడు కాబట్టి, అంటే భగవంతుడి యొక్క గుణగణాలను, భగవంతుడి యొక్క చరిత్రను చెప్పడానికి ఎవరైతే ఏ క్యారెక్టర్స్ అయితే హైలైట్ అయినాయో వాళ్ళ గురించి త్వరగా మనకి చెప్పడానికి ప్రయత్నించాడు. ఎవరు? మైత్రేయుడు. ఆ ధ్రువ మహారాజు వంశంలో నెక్స్ట్ వచ్చినటువంటి అంగమహారాజు నుంచి వీణ నుంచి పృథు మహారాజు, ఆ పృథు మహారాజు నుంచి తర్వాత ఆయన వంశంలో వచ్చినటువంటి ప్రాచీన పరిషత్, ఆ ప్రాచీన పరిషత్ యొక్క లాస్ట్ ఇప్పుడు మనం చెప్పుకునే ఆయన వచ్చినటువంటి 10 మంది ప్రచేతలు. సో ఈ విధంగా మనం 3 అమ్మాయిలు 1 అబ్బాయి ఉత్తానపాదు గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం ప్రచేతల్లో. నెక్స్ట్ స్కందంలో ఇప్పుడు ప్రియవ్రత గురించి మాట్లాడతాడు నెక్స్ట్. కాకపోతే ప్రియవ్రతది చాలా, అంటే ఆయన వంశంలో అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు, కానీ ప్రియవ్రత చాలా గొప్పవాడు. భగవంతుడితో సమానమైనటువంటి కార్యాలు చేశాడు అతను. సో అది రేపు మన 5వ స్కందం ప్రారంభించేటప్పుడు మన దాని గురించి డిస్కస్ చేస్తాం. అంటే మీకు నేను ఓవర్వ్యూ ఇచ్చాను, అంటే ఎట్లా ఈ ప్రయాణం జరిగింది 4వ స్కందంలో. అంటే ఇక్కడ మెయిన్గా మను యొక్క పిల్లల గురించి
ఆ పిల్లల్లో ఫస్ట్ ముగ్గురు అమ్మాయిల గురించి చెప్పిన తర్వాత ఇద్దరు అబ్బాయిలకు వచ్చారు. ఇద్దరు అబ్బాయిలు ఉత్తానపాద గురించి చెప్పారు. ఇంకా మిగిలింది ప్రియవ్రత గురించి చెప్పాలి. సో అది 5వ స్కందంలో ప్రారంభమవుతుంది. ప్రియవ్రత ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, సో పరీక్షిత్ మహారాజు ఎటువంటి ప్రశ్నలు అడిగాడు ప్రియవ్రత గురించి. సో ఇప్పుడు ఫైనల్ గా మైత్రేయుడు ముగుస్తాడు అన్నమాట. ఎలా ముగుస్తాడో చూస్తాం. భగవంతుడి లీలలు వర్ణించిన తర్వాత నారదుల వారు బ్రహ్మలోకం తిరిగి వెళ్ళిపోయారు. ప్రచేతల దగ్గర భగవంతుడి యొక్క గుణగణాలు, లీలల్ని ఆయనకు వివరించారు. వాళ్ళకి వివరించిన తర్వాత ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఎవరు? నారదుల వారు. నారదుల వారి నుండి విన్న ప్రచేతలు భగవంతుడికి ఆకర్షితులై ఆయన పాదపద్మాలపై ధ్యానించి భగవద్ధామం వాళ్ళు చేరుకున్నారు. భగవంతుడి గురించి ఇంత గొప్పగా చెప్పిన తర్వాత ఎవడు మాత్రం భగవంతుడికి వాళ్ళ జీవితాన్ని అర్పించి అంతిమంగా భగవంతుడు భగవంతుడి ధామానికి ఎందుకు వెళ్ళరు? వాళ్ళు 100% ఇక్కడ కూడా వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత మైత్రేయుడు అన్నారు, కాబట్టి నేను నారద మరి ప్రచేతుల మధ్య భగవంతుడి లీల సంవాదం నేను వివరించాను అని చెప్పాడు. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న అన్నిటికీ విదురుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చేశాడు. సైమల్టేనియస్ గా సుఖదేవ్ గోస్వామి పషిత్ మహారాజ్ చెప్తూ ఉన్నాడు సేమ్ కథ. పషిత్ మహారాజు చెప్తూ సుఖదేవ్ గోస్వామి ఎవరు సంవాదం తీసుకొస్తున్నాడు? మైత్రేయ విదురు సంవాదం తీసుకొస్తున్నాడు. సుఖదేవ్ గోస్వామి పషిత్ మహారాజు చెప్తూ, ఎందుకంటే పషిత్ మహారాజు అడిగిన ప్రశ్నలే ఒకనొకప్పుడు విదురుడు అదే ప్రశ్న మైత్రేయుని అడిగాడు. కాబట్టి విదురుడే ఈ ప్రశ్నలు ఈ విధంగా అడిగాడు మైత్రేయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడని చెప్పేసి సుఖదేవ్ గోస్వామి పషిత్ మహారాజు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి అన్నాడు, ఇప్పుడు దాకా నేను ఉత్తానపాద వంశం గురించి వివరించాను, ఇప్పుడు ప్రియవ్రత వంశం గురించి వినండి అంటున్నాడు. సో ప్రియవ్రత నారదు నుండి ఆధ్యాత్మిక జ్ఞానం పొంది భూమిని పాలించి సంపదను వారి పుత్రులకు అప్పచెప్పి భగవద్ధామం పొందాడు. సో ప్రియవ్రత కూడా ఇదే విధంగానే నారదుల వారి దగ్గర నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాడు. ఉత్తానపాదికి నారదుల వారే, ధ్రువ మహారాజుకి నారదుల వారే. ఇప్పుడు ప్రియవ్రతకు కూడా నారదుల వారే. తర్వాత భూమిని పాలించాడు, రాజ్యాన్ని ఏలాడు. యాక్చువల్గా ఉత్తానపాద కంటే ముందరే ప్రియవ్రత ఉంది, ఈ చరిత్ర ఉంది. ఉత్తానపాద కంటే ముందరే, కానీ ప్రియవ్రతది ముందు చెప్పలేదు. ముందు ఉత్తానపాద చెప్పాడు. ఎందుకంటే ధ్రువ మహారాజు ఆయన వంశంలో చాలా మంది గొప్ప గొప్ప భక్తులు లేదా అవతారాలు వచ్చాయి కాబట్టి. సో భూమిని పాలించి పుత్రులకు అప్పచెప్పి ఆయన భగవద్ధామం చేరుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు విదురుడు? మైత్రేయుడికి కృతజ్ఞతలు చెప్పాడు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ నా తీర్థయాత్ర ఏదైతే నేను చేస్తూ వచ్చానో, ఎప్పటి నుంచి దుర్యోధనుడు నన్ను అవమానించినప్పుడు నేను అక్కడికక్కడే నా యొక్క నా పదవి నేను అక్కడికక్కడ నేను వదిలేసుకొని ఎక్కడికి వచ్చానో ఇంకా తీర్థయాత్రల్లో ఫస్ట్ ఉద్ధవుని కలిశాడు. ఉద్ధవుడి ద్వారా విషయం తెలుసుకున్నాడు. ఏమని? కృష్ణుడు వెళ్ళిపోయాడని. అది కృష్ణుడు వెళ్ళిపోతూ ఉద్ధవ గీతని ఆయన చెప్పడం జరిగింది. దయచేసి నాకు కూడా అది నాకు కూడా వివరించని విదురుడు ఉద్ధవుని అడిగినప్పుడు ఉద్ధవుడు అన్నాడు, నేను మర్యాదను ఇక్కడ వ్యతిరేకించను, మీరు నాకంటే చాలా చాలా పెద్దవాళ్ళు. సో నేను మీకు వివరించేంత అర్హత నాకు లేదు, కానీ నాతో పాటే మైత్రుడు కూడా విన్నాడు. కాబట్టి దయచేసి మీరు మైత్రి దగ్గరికి వెళ్ళి మీరు కృష్ణుడు ఏమేమి విన్నవించాడో మాకు ఆయన దగ్గర నుంచి మీరు పొందొచ్చు అని చెప్పి పంపించేశారు. అప్పుడు విదురుడు వచ్చి మైత్రేయుడి దగ్గరికి వచ్చి ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ వస్తున్నాడు. ఏది 2వ స్కందం నుంచి మొత్తం అడుగుతూ వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు విదురుడు చేశాడు, మైత్రుడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇప్పుడు సాష్టాంగ ప్రణామాలు చేసి హస్తినాపురకు వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు. హస్తినాపురకు ఎందుకు వెళ్తున్నాడు విదురుడు? హస్తినాపురం వదిలేదు, ఇప్పుడు వచ్చేసింది. అప్పుడు వచ్చింది ఆ రోజు. మళ్ళీ ఈరోజు మళ్ళీ హస్తినాపురికి వెళ్తున్నాడు. ఎందుకని? ఎంతమంది రాజులు వాళ్ళు వానప్రస్థం తీసుకొని భగవద్ధామం చేరుకుంటూ ఉంటే
నాకు తెలిసి ఒకడు ఇంకా ఉన్నాడు. వాడు వానప్రస్థంలో భగవంతుని మీద ఆధారపడకుండా ఇంకా వాళ్ళ పిల్లల దయ మీద ఇంకా బతుకుతున్నాడు. వాడు ఎవడో కాదు, మా అన్న ధృతరాష్ట్రుడు. ఇంకా శత్రువులుగా అతను పరిగణించినటువంటి శత్రువుల దగ్గరే ఇంకా ఒక కుక్కలాగా పడున్నాడు అక్కడ. వాళ్ళ దయ మీద, వాళ్ళు భిక్ష వేసే దాని మీద అది అది తినడానికి కాసుకో ఉన్నాడు. వాడిని నేను విడుదల చేయాలి ఇప్పుడు నేను. అఫ్కోర్స్ ఎగ్జాక్ట్ ఆ పదాలు కాదు, బట్ భావన. అరే, ఇంతమంది భగవుడి యొక్క లీలలు విని వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారే వీళ్ళంతా. కానీ ఇక్కడ చూడు, మా అన్న ఏ పరిస్థితిలో ఉన్నాడు అసలు అని తను భావించి కృతజ్ఞతలు చెప్పి ప్రణామాలు చేసి అక్కడ హస్తినాపురికి వెళ్తున్నాడు. అందుకే మీరు 13 అధ్యాయంకి వచ్చినప్పుడు మీరు ఒకటో స్కంద 13 అధ్యాయంలో హఠాత్తుగా వస్తాడన్నమాట హస్తినాపురికి. ధర్మరాజు లేచి అసలు ఆయన ఏ విధంగా మీరు ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ఒకసారి 13 అధ్యాయంకి వెళ్ళి ఒకటో స్కందంలో ఆ- ఆయన్ని ఆహ్వానించిన తర్వాత అసలు ఎటు పోయారు మీరు, మేము మీకోసం ఎట్లా వెతికిచ్చాము, అసలు ఎక్కడున్నారు, ఎక్కడంతా తిరుగుతున్నారు మీరు, వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా. ఆల్రెడీ ఉద్ధవుడి దగ్గర తను తెలుసుకున్నాడు కృష్ణుడు ఎప్పుడో వెళ్ళిపోయాడని. కానీ విదురుడు చెప్పలేదు ధర్మరాజుకి. ఎందుకు నేను వచ్చి మళ్ళీ బాధ పెట్టేటువంటి ఈ మాటలు చెప్పడం ఎందుకు, అది ఎలాగో తెలిసిన టైంలో వాళ్ళకి ఎలాగో తెలుస్తుందిలే అని చెప్పి వాళ్ళకి కృష్ణుడు వెళ్ళిపోయిన ఏం చెప్పలా. వచ్చింది కేవలం ధృతరాష్ట్రుడిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి. వెళ్ళి తన వానప్రస్థంలోకి వెళ్ళి భగవంతుని మీద పూర్తిగా ఆధారపడడానికి తను వచ్చాడు. వాళ్ళ అన్న వాళ్ళ వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళందరూ అవమానించినా కూడా విదురుడు మళ్ళీ వచ్చాడు. ఎంత దయ ఉండాలి ధృతరాష్ట్రుడి మీద. నాకెందుకు అవి ఆడిపోతే నాకెందుకు, నన్ను ఇంత అవమానించారా, నన్ను ఈ స్థాయిలో నన్ను గెంటేసినా కూడా మా అన్న నన్ను ఆ రోజు నన్ను సమర్థించలేదు, మా అన్న నాకు సపోర్ట్ రాలేదు. మనమైతే అలాగే అనుకుంటాం కదా. మనమైతే మా అన్న సపోర్ట్ రాలేదు, మా అన్న పోతే పోయాడు, ఆడిపోతే నాకెందుకు, ఏం జరిగితే నాకెందుకు అసలు, నేను బాగుపడిపోయాను కదా, నాకు దారి దొరికింది కదా, నాకు ఇంత గొప్ప గొప్ప సాంగతి నాకు దొరికింది కదా అని చెప్పి వాళ్ళನ್ನು వదులుకోలేదు. వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ కఠినమైన పదాలు వాడాడు. ఎందుకు అంటే రోషంతో అయినా బయటకు వస్తాడని. ఎంతసేపు ఎంతసేపు మనం ఏం కోరుకుంటాము అని అంటే ఆ, ఆ, మనకి అన్నీ నైస్గా స్మూత్గా కదా, మన మనసు నొచ్చుకోకుండా చెప్పాలి మనకి. కానీ మనసు నొచ్చుకోకుండా చెప్పితే మనం లెక్క చేయట్లేదే. మనకి మన బుజ్జగించి చెప్తే మనం తీసుకోవడం లేదే. మనం కఠినంగా చెప్తేనేమో తట్టుకోలేము. సాదాగా సీదాగా సింపుల్గా మనం ఇలా చేయండి అలా చేయండి, ఇది మంచిదని చెప్తే పట్టించుకోము. అదేమో తట్టుకోలేము, ఇదేమో పట్టించుకోము. కానీ కోపము రోషం మాత్రం టక్కన మనకు వచ్చేస్తాయి అన్నమాట మనందరికి. మనకి దొరికినటువంటి ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు అని లోపల ఎవరికైతే ఈ ఈ తీవ్రమైన భావం ఉంటుందో వాళ్ళు మాత్రమే అన్నిటినీ స్వీకరించి సహించి భరిస్తూ ఈ భక్తుల సంగతిలో కొనసాగుతారు. మాకు అవమానం జరిగింది, మాకు అలా జరిగింది, ఇలా జరిగింది, మమ్మ ఇలా అన్నారు, అలా అన్నారు, అంత అన్నారు, ఇంత అన్నారు. విదుడి కంటే ఘోరమైన పరిస్థితి మనకేమైనా ఉందా? లేదా మన జీవితంలో విదురుడి కంటే మించి మనకి ఏమైనా అవమానాలు జరిగి ఉంటాయి? విదురుడి కంటే మనల్ని ఆ ఆ స్థాయిలో మనం ఎవరైనా బెదిరించి ఉంటారా? దుర్యోధనుడు ఏమని బెదిరించాడు? నువ్వు ఇంతకాలం అది చేసేందుకు నిన్ను ఊపిరితో వదిలేస్తున్నావు, అదే నేను నీకు ఇచ్చే దాని ఏమంటారు బహుమానం అని చెప్తాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి
వాళ్ళని మళ్ళీ దీని నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అంటే మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, సీనియర్ డివోటీస్ కావచ్చు, లేకపోతే శిక్షా గురువు కావచ్చు, మనల్ని ఏది అన్నా ఎంత అన్నా కూడా మనము భక్తిలో కొనసాగడానికి అయ్యండి. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకో ఉంటేనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. నన్ను అన్నారు, అందరు ముందు అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, అంతంత అన్నారు, ఇంతింత అన్నారు. మనం కొనసాగాలి అనుకుంటే మాత్రం మనకు ముందున్నటువంటి ఈ భక్తులు కుంతిమారని అవమానాలు పడలేదా? విదురుడు అవమానాలు పడలేదా? ధ్రువ మహారాజు అవమానాలు పడలేదా? ప్రహ్లాదుడు ప్రతిరోజు తనకి మరణ వార్త, ఈరోజు చంపాలా, రేపు చంపాలని వస్తూ ఉంటే అలాంటి వాళ్ళ నాన్న కోసం తను ఏం వేడుకున్నాడు? సో ఇవన్నీ కానీ మనం గమనించుకుంటే మన దయ చూపించే తీరాలి. లేదా వాళ్ళు ఎవరైనా మన మీద దయ చూపిస్తే అది కఠినంగా చూపించినా సరే దాన్ని అర్థం చేసుకొని మనం తగిన విధంగా నడుచుకుంటేనే మన భక్తుల సాంగత్యంలో భక్తుల ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే ఈ రోజు రేపు అంతే, ఉంటామో లేదో మనకు తెలియదు. వీళ్ళు పడిన అవమానాలతో పోలిస్తే మనం 1% కూడా మనం పడలా ఇప్పటి వరకు. భాగవతంలో మేబీ ఒక ఎపిసోడ్ మనకు చెప్తున్నారు అంతే, కానీ వాళ్ళ విధులు లాంటి వాళ్ళ జీవితకాలం ఎంతో పడి ఉంటారు. కుంతి మరణం ఎంతో పడి ఉంటారు. పాండవులు పడలేదు అవమానం అంతా. అక్కడ ఎవరు అవమాన పడింది ఎవరు, కష్టపడింది ఎవరు, వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎన్నో ఊహించని పరిణామాలు ఎంతమంది జరగలేదు ఇక్కడ. అస్సలు మనం ప్రతి క్యారెక్టర్ మనం తీసుకుంటే భాగవతంలో దాంట్లో మనం 1% అయినా సరే మనకు అర్థమై ఉంటే, ఎవరి గురించైనా సరే 1% మనకు అర్థమై ఉన్నా సరే, మనం భక్తిలో ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మనం వదిలిపోయే ప్రసక్తే ఉండదు. ఎస్పెషల్గా భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యం మనకి టెస్టింగ్ అన్నమాట. మనకి ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది, ఎంత మనకి వాళ్ళ మీద మనకి ఆ ప్రేమ పెరిగింది, ఎంత మనకి ఇంకా ఉత్సాహం పెరిగింది, అన్నీ మనకి టెస్టింగ్ గ్రౌండ్. ప్రాక్టికల్గా మనకు చేసే గ్రౌండ్ అంతా భక్తుల సాంగత్యమే. నేర్చుకుంటూ ఉండాలా, భరిస్తూ ఉండాలా, తగిన విధంగా మళ్ళీ మనం ప్రతిస్పందిస్తూ ఉండాలి. అన్నిటికీ కూడా భక్తుల సాంగత్యమే మనకి భగవంతుని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ కూడా ఎవ్వరూ అతీతులం కాదు. సో అదే మనకి నిదర్శనం ఏంటి? ప్రతి భక్తుడు ఇక్కడ ఏం కోరుకున్నాడు? భగవంతుడు దర్శనం ఇచ్చిన తర్వాత ప్రతి భక్తుడు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? నాకు భక్తుల సాంగత్యం కావాలి, నాకు ఇంకో జన్మ వద్దని అడగట్లేదు వాళ్ళు. నేను వైకుంఠానికి వచ్చేయాలి అని ఆ కోరిక కోరట్లే వాళ్ళు అసలు. ప్రతి ఒక్కరు ఒకటి భక్తుల సాంగత్యం. ఏమో నేను ఎన్ని కర్మలు చేసినా నాకే తెలియదు, ఏ జన్మలో పడుతుందో నాకే తెలియదు, కానీ ఉన్నంత వరకు ఈ భూమి మీద నేను పరిభ్రమిస్తున్నంత వరకు నాకు భక్తుల సాంగత్యం కావాలి. అంతకంటే మించిన వరం ఈ ముల్లోకాలు కాదు, ఈ మొత్తం సృష్టిలో కూడా అంతకంటే మించిన వరం ఉండదు. ఆ వరాన్ని మనం చేజార్చుకున్నాము అనుకోండి, సో మళ్ళీ మనం ఈ స్థితి నుంచి మనం బయటపడే ప్రసక్తే లేదన్నమాట మనం. కాబట్టి ఆ విధంగా విదురుడు అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపూర్కి వచ్చి ధర్మరాజుకు చెప్పకుండానే రాత్రికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా చెప్పుకుంటే మళ్ళీ
సెంటిమెంట్లు మళ్ళీ నువ్వు ఉండాలి, పోవాలి, నువ్వు చేయకూడదు అంటే ధర్మరాజు వాళ్ళని ఆపేసడం వాళ్ళకి తెలుసు. ఇంకా ధర్మరాజు ఆల్రెడీ వాడు చాలా కుమిలిపోయి ఉన్నాడు. ఏమని, మా మా పెద్దనాన్న పిల్లలు మేమే కదా చంపింది, ఇప్పుడు మేమే కదా వాళ్ళని చూసుకోవాలి, ఆ విధంగానే మాకు ఉపశమనం కలుగుతుందేమో అని ఆ భావంతో చూసుకుంటున్నాడు అసలు. ధృతరాష్ట్రుడు ఎన్ని కుట్రలు పడినాడు, వాళ్ళ పిల్లలు ఎందుకు కష్టపడి అసలు పట్టించుకోవాలా, అసలు గుర్తు కూడా రావట్లేదు ధర్మరాజుకి. భక్తుల లక్ష్యం ఇంత కక్ష కట్టినటువంటి ధృతరాష్ట్రుడిని కూడా తన సొంత తండ్రి కంటే ఇంకా ఎక్కువ చూసుకొని, ఇంకా ఇంకా విదురుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా అయ్యో వీళ్ళు ఎలా బతుకుతారో పాపం, కళ్ళు కూడా లేవు, వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమైపోతారో వీళ్ళని మదన పడుతున్నాడు అక్కడ. దానికి నారద వారు మరుసటి రోజు వచ్చి ఇంక నువ్వు ఆపి నువ్వు చేసింది చాలు, ఏనా? వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది. నువ్వు వాళ్ళని కానీ నీ దగ్గర పెట్టుకున్నట్లయితే వాళ్ళ పాపాలకి పరిష్కారం, వాళ్ళు ఏదో ఒక తపస్సు చేయాలి కదా వాళ్ళు, ఏదో భక్తియుత సేవ చేస్తేనే కదా వాళ్ళ కర్మ నుంచి బయటపడతారు. మీ ఇంట్లో ఉంటే వాళ్ళ కర్మ నుంచి బయటపడతారా వాళ్ళు? ఏం కాదులే, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారులే వాళ్ళు. ఇక్కడ ఇక్కడ మనం కాదు పోషించే వాళ్ళం కాదు, ఇక్కడ మనం వాళ్ళందరినీ, అందరినీ పోషించేవాడు భగవంతుడే. కాబట్టి ఒక జంతువు ఇంకో జంతువుకు ఆహారం అవుతున్నాడు, ఒక జంతువు ఇంకో జంతువుకు పోషణ అవుతానే ఉంది కదా. అట్లాగే మనల్ని కూడా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఆహారం ఏదో ఒకటి వచ్చి మన పోషణ కూడా సిద్ధంగా ఉందిలే. కానీ నువ్వు ఎక్కువ కంగారు పడకుండా, ఓకేనా, ఈ రాజ్యాన్ని ఎలా పాలించాలో దాని గురించి ఎక్కువ దృష్టి పెట్టు అని చెప్పి నారద మరుసటి రోజు వచ్చి మళ్ళీ ఆయనకి ఆయనకి వివరించిన తర్వాత కొద్దిగా స్థితి అయిన తర్వాత, ఆ తర్వాత అప్పటికే ఆ భీష్ముడు చెప్పేశాడు ఆల్రెడీ, నువ్వు పాలించని చెప్పి నీకు, అది దాని మీద నువ్వు దృష్టి పెట్టి ఎక్కువ, ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పచెప్పాడు కృష్ణుడు, వాటి గురించి నువ్వు ఎక్కువ చూడు. అండ్ వాళ్ళు ఏదైతే వెళ్ళిపోయారో వాళ్ళు కరెక్ట్ టైంకే వెళ్ళారు వాళ్ళు, దాని గురించి నువ్వు ఎక్కువ ఆందోళన పడద్దని చెప్పేసి నారద వారు అంటారు. అప్పుడు కొంచెం ఇదయ్యి తర్వాత ఆ తర్వాత కృష్ణుడు రాజ్యాన్ని హస్తినాపురం వదిలి వెళ్ళడం, ఇవన్నీ ద్వారకాకి వెళ్ళడం నెక్స్ట్ ఎపిసోడ్ జరుగుతాయి మనకి. సో ఫలశ్రుతి, ఇవన్నీ లీల విన్నవారు సిరి సంపదలు, దీర్ఘాయుషు, అంతిమంగా భగవద్ధామ వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. సో ఈ మొత్తం ధ్రువ మహారాజు చరిత్ర కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వంశస్థులు, అంతిమంగా ఈ ప్రచేతల యొక్క ఘట్టం ఎవరైతే విన్నారు వాళ్ళకి ఇప్పుడు ఉన్నంత వరకు వాళ్ళకి మంచి జరుగుతుందంట, దీర్ఘాయుష్ ఉంటుందంట, అంతిమంగా భగవద్ధామం చేరుకుంటారు. హరే కృష్ణ. సో ఇక్కడతో మనం 4వ స్కందాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సో రేపు మనం 5వ స్కందంలోకి ప్రవేశిస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंदे।